పింఛన్లు, విద్యుత్ సమర్థన నిర్వహణపై నేతలతో చర్చించారు. ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు తెలిసినప్పుడే ప్రజల్లో సానుకూలత వస్తుందని అన్నారు. ప్రజలతో మమేకం కావడమే కాదు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. నేతలు తమ వ్యవహార శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి సిఆర్ పాటిల్తో సీఎం సమావేశం అయ్యారు. అనంతరం ఆయన సిఐఏ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖ సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీలో జరిగే సిఐఏ సదస్సులో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీని ఆవిష్కరించనున్నారు. ఈ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో చింతవలస 5వ బెటాలియన్ సమీపంలో స్కూటీని ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్న మైనర్లను గమనించి హోంమంత్రి కాన్వాయ్ ఆపి సుతిమెత్తంగా మందలించారు. ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి గజపతి నగరం నియోజకవర్గం దత్తతికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని 63 మందికి 3,21,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. పేదల వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు మెరుగైన సంక్షేమం అందిస్తామని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక్కో అవతారంలో దర్శనమిస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శోభాయానపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో మాతాశక్తి రూపిణిగా అలంకరించబడి సింహవాహనంపై భక్తులకు దీవెనలు కురిపిస్తున్నారు. ఆలయ ప్రాంగణం జయ జయ దుర్గామాత నినాదాలతో మారుమోగిపోతుంది. జల దిగ్బంధంలో అల్లూరులోని పోలవరం ముంపు గ్రామాలకు గోదావరి వరద ఉధృతిగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాల జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు ఆంధ్ర, ఒడిశా జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శబరి నది ఎగువ పోటుతో జిల్లాలోని సుమారు 55 గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరింది.
దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ ఉదయం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.20 అడుగులు ఉండగా 10 లక్షల క్యూసెక్కులు పైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేస్తుండటంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు వీలు నడవలు చేసే విధంగా సూచించాలని ఆదేశించారు. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. అయితే ఈ వరదల ప్రవాహం 7 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నం, పునమి ఘాట్లో కొద్ది మేర వరద నీరు ప్రవహించడంతో గత అనుభవాల దృష్ట్యా ముందస్తుగా ఇసుక బస్తాలు అడ్డుగా వేశారు. వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడవేడిగా జరిగింది. జనసేన, వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. అధికారుల తీరుపై కౌన్సిల్ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి పని కూడా సక్రమంగా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ స్థలాలున్నాయని, వాటిని ఇవ్వాలని చేర్చిన అజెండాలోని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. అది ప్రైవేట్ సంస్థ అని, ఇప్పటికే మున్సిపాలిటీకి ఆదాయం లేక అల్లాడుతుందని, ఇప్పటికే ఉన్న ఆస్తులను కూడా ఇచ్చేసి మున్సిపాలిటీ కుంటపడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి కాజా అన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఒక కమిటీని కూడా వేసుకున్నారని, ఆ కమిటీ నేటి వరకు కూడా మున్సిపల్ చైర్పర్సన్ కలిసి దాఖలు లేవని విమర్శించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు ఆందోళనల బాట పట్టారు. జిల్లా కేంద్రంలోని పాడేరు ఐటీఐడి ఎదురుగా వైద్యులు విధులకు బహిష్కరించి ఆందోళన చేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించిన తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో ఆందోళనకు దిగవలసి వచ్చిందని అన్నారు. జీవో నెంబర్ 99 ద్వారా కోత విధించిన ఇన్ సర్వీస్ పీజీ కోట పునరుద్ధరించాలని, సమయ నిర్ధారితమైన ప్రమోషన్లు కల్పించాలని, గిరిజన ప్రాంతంలో ఆల్వెన్సులు ఇవ్వాలని, 104 సంచార చికిత్స ఆల్వెన్సులు ఇవ్వాలని, నేషనల్ ఇంక్రిమెంట్ల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గ వైసీపీ అధికార ప్రతినిధి కోమటి కోటేశ్వరరావుని పోలీసులు విడుదల చేశారు. ఇటీవల ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కోమటి కోటేశ్వరరావు విడుదల చేయడం పట్ల మాజీ మంత్రి జోగి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉప్పులూరులో మైక్రో ఫిల్టర్ను శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని సభాపతి తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ధ్యేయంతో కెనరా బ్యాంక్ దాతల సహకారంతో నియోజకవర్గంలో 72 గ్రామాలకు మైక్రో ఫిల్టర్ పనులు పూర్తి అయ్యాయని చేశాయని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. రోడ్డు మీదకి డ్రైనేజీ నీరు వస్తున్నాయంటే దానికి కారణం ఇంట్లో వాడిన వస్తువులు బయట పడేయటమేనని ఆయన చెప్పారు. ప్రతి ఇంట్లో ఉన్న మహిళలు ముందుకు వచ్చి సోషల్ వర్క్ చేయాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయం ప్రజాహితమేనని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి అప్పులు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలకి రాష్ట్రానికి ఊపిరి పోస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు అమలు చేస్తున్న విధానాల వల్లనే రాష్ట్ర ప్రజల సంపద పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వార్థ నాయకులు కేవలం తమ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని, అయితే చంద్రబాబు మాత్రం ప్రజల హితం రాష్ట్ర క్షేమం కోసం ఆరాటపడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉందని పుల్లారావు స్పష్టం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుదారుల పేర్లు నోటీస్ బోర్డులో పెట్టాలని కడప సిపిఎం నాయకులు కోరారు. స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలు అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. స్మార్ట్ కార్డు కోసం రేషన్ షాపుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని, తమ కార్డు సచివాలయం పరిధిలో మ్యాపింగ్ ఎక్కడ అయిందో చాలా మందికి అర్థం కావడం లేదని వారు తెలిపారు. దళారుల జోక్యం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ విషయాలపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రజల సౌకర్యార్థం కొత్త ఎక్స్రే మిషన్ మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. త్వరలో డయాలసిస్ సెంటర్, పోస్ట్ మార్టం అవుట్ పోస్ట్ మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు కానున్నాయని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్, జనరేటర్, ఆక్సిజన్ సెంటర్, దళిత మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నేతగా షర్మిలపై ఉందన్నారు. ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. అలాగే సీఎం చంద్రబాబును హేళన చేసేపేలా మాట్లాడడం దారుణమన్నారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని మతాలను గౌరవించేవారని, అన్ని దేవాలయాలకు వెళ్లి పూజలు చేసేవారని, కానీ ఆయన 2 పిల్లలు హిందూ మతాన్ని ప్రతిసారి ద్వేషిస్తున్నారని ఆనం అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మోపిదేవి మండలం బొబ్బర్లంక పల్లపు ప్రాంతాల్లో ముంపునకు గురైన అరటి, పసుపు బంతి తోటలను పరిశీలించారు. రైతుల పంటల పరిస్థితి గురించి ఎమ్మెల్యేకు వివరించారు. రైతుల దగ్గర నుంచి పంటల వివరాలు సేకరించి నివేదిక రూపొందించాలని ఉద్యానవన శాఖ అధికారి ఎన్ రమేష్ కు సూచించారు. అనంతరం కొత్తపాలెం పల్లపు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని మండలి ప్రసాద్ హామీ ఇచ్చారు. రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలంలో ముంపుతో విధ్వంసం కలిగిస్తున్న శంకరగుప్తం మేజర్ డ్రైనేజీని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పరిశీలించారు. డ్రైన్ పరివాహక ప్రాంతాల్లో వాగులు, బ్రిడ్జిలు దాటుతూ ఎంతో రిస్క్ చేసి ప్రయాణిస్తూ అక్కడ సమస్యల్ని అధ్యయనం చేశారు. శంకరగుప్తం, కేసనపల్లి నుండి కరవాక వరకు సుమారు 8 కిలోమీటర్ల వరకు శంకరగుప్తం డ్రైనేజీలో మరో బోట్లు పర్యటిస్తూ నాశనమైన కొబ్బరి చెట్లను పరిశీలించారు. డ్రైన్ లోతు, వెడల్పు వంటి ప్రాథమిక అంశాలను అంచనా వేశారు. ఉప్పటేరు ముంపు వల్ల మంచినీటి సమస్యత ఇక్కడ ప్రజల జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందని దేవర వరప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గడిచిన 30 ఏళ్లలో శ్రీకాకుళం నగర పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా చాపురం పంచాయతీ పరిధి గోవింద్ నగర్, ఇందిరానగర్, రామ్ నగర్, తిలక్ నగర్, భాస్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో సరైన ప్రణాళిక లేకుండానే వేసిన అవుట్లెట్ల వల్ల చిన్న వర్షం పడినప్పటికీ రహదారులంతా జలమయం అవుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో నేడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంతాల సమస్య తక్షణ పరిష్కారానికి ₹1,72,00,000 నిధులను, అదేవిధంగా నగరంలో నీలమ్మ తల్లి కాలనీ ముంపు సమస్య నివారణకు ₹1,60,00,000 ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ వివరించారు. సౌదీలో తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ అనంతపురానికి
చెందిన నిజాం అనే వ్యక్తి కన్నీరు మున్నీరుగా వెలిపించారు. తనను ఎలాగైనా కాపాడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను వేడుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి కిడ్నీ సమస్య రావడంతో 12 లక్షల అవసరమై సౌదీకి 2 నెలల క్రితం ఉపాధి కోసం వెళ్ళినట్టు ఆయన చెప్పారు. అక్కడ తన యజమాని తనతో చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా నిత్యం చిత్రహింసలు పెడుతున్నారని వీడియోలో నిజాం ఆవేదన వ్యక్తం చేశారు. తనను తిరిగి భారత్కు తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. టీవీకే అధినేత ప్రముఖ నటుడు విజయ్ కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో తన గుండె బద్దలైందని, మాటలు కూడా రావడం లేదని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతూ ఒక భావోద్వేగ వీడియోని ఆయన విడుదల చేశారు. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దురదృష్టకర సంఘటన జరిగి ఉండాల్సింది కాదు. నేను కూడా మనిషినే. అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతానా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అడ్డుకుంటుందని మంత్రి పార్థసారథి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాలకు మేలు చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని వైసీపీని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినా తాము సంక్షేమాన్ని ఎక్కడా ఆపట్లేదని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు పెన్నినా అభివృద్ధి మాత్రం ఆగదని మంత్రి స్పష్టం చేశారు. దక్షిణ కొరియాలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తున్న మంత్రులను దక్షిణ కొరియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులను కలిశారు. ఏపీలో కియా యూనిట్కి ప్రభుత్వం అందిస్తున్న సహకార ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని ఆహ్వానించారు. అర్చకులకు 15,000, దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 25,000 అందజేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం హిందూ ధర్మానికి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 5,600 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూ ధర్మానికి సంబంధించిన హామీలను వేగంగా అమలు చేస్తుందని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది. వర్షంలో దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వర్షం వచ్చిన క్యూ లైన్లో ఎక్కువ ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులను దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. టెక్కల్ నియోజకవర్గానికి చెందిన 26 మంది పేదలకు ఇళ్ల పట్టాలను సైతం అందించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ పాలనలో పేదలకు వైద్యం దూరమైన కూటమి ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. శ్రీలంక జఫ్నా జైలు నుంచి 4 మత్స్యకారులు కాకినాడ చేరుకున్నారు. నావిగేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా పొరపాటున శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించి 52 రోజులు అక్కడ జైల్లో ఉన్న కాకినాడ మత్స్యకారులు ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు చెంతకు చేరారు. ఆగస్టు 4న కాకినాడలో జగన్నాథపురం ప్రాంతానికి చెందిన బ్రహ్మానందం సహా మరో 3 మత్స్యకారులను అక్రమంగా తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీలోని విదేశాంగ అధికారులను సంప్రదించి మత్స్యకారుల రాక కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీలంకలోని భారత దౌత్య అధికారులు విస్తృత సంప్రదింపుల అనంతరం ఇవాళ కాకినాడ చేరుకున్నారు.
అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ గూడెం కొత్త వీధి దసరా సందర్భంగా చిన్న గుత్తేదారులకు ఏపీ ఆర్థిక శాఖ శుభవార్త అందించింది. 2014-19 మధ్య 5 కోట్లకు 2014 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల లోపు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. దీంతో చిన్న గుత్తేదారులకు భారీ ఊరట లభించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు దఫాలుగా పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. సీఎం ఆదేశాలతో ఆర్థిక శాఖ 1-2 రోజుల్లో గుత్తేదారుల ఖాతాలోకి సొమ్ము జమ కానుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన 69 మందిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సాలువతో సత్కరించారు. ఉపాధ్యాయులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నందిగామలోని రాష్ట్రంలో తొలిసారిగా ఉపాధ్యాయుల సన్మానం జరగడం గర్వకారణమని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారు సౌమ్య ధన్యవాదాలు తెలిపారు. అహోబిల క్షేత్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమె తమిళనాడు హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఆశను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి కుంకుమార్చన నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీశైలం, భీమవరం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే సుధా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించి ప్రయత్నాలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షాల్లో భారీ ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సాధారణ విద్యార్థులకు భారమయ్యే ప్రైవేటీకరణ వెనుకబడిన వర్గాలకు అవకాశాలను దెబ్బతీస్తుందని ఆమె పేర్కొన్నారు. వైద్య, విద్య, వాణిజ్య రంగంలో వెళితే పేదలకు అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురవడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరగడంతో జిల్లా కలెక్టర్ సెల్వి 2వ రోజు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు ప్రజలు సురక్షితంగా ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. నది సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరి నదిలోకి దిగకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని అధికారులకు హెచ్చరించారు. పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపుతో వేధింపులకు గురైన వారికి న్యాయం చేయడానికి వైసీపీ డిజిటల్ బుక్ ను వైఎస్ జగన్ ప్రారంభించారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలను వేధిస్తుందని విమర్శించారు. తాడేపల్లిగూడెం ప్రతిష్ట కూటమి పాలనలో దెబ్బతిందని, కోడి పందాలు, మద్యం అక్రమాలతో అవినీతి వ్యాప్తి చెందిందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో కోట్లు దండుకుంటున్నారని, 16 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులు చేసిన జాడ తెలియలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4200 కోట్లకు చేరాయని, సూపర్ 6 హామీల్లో కోతలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని మొగలూరు గ్రామంలో టీడీపీ, వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు.
అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమను కించపరుస్తూ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. దీంతో వారు కంచకచర్ల పోలీస్ స్టేషన్లో 9 మంది వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా మరో అల్పపీడనం రేపటికి ఏర్పడి ఎల్లుండి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ తెలిపారు. ఇది శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను తాకే అవకాశం ఉందన్నారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్ర యాత్రకు వెళ్లకూడదని హెచ్చరించారు. రేపు ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదులలో వరద ప్రవాహం కొనసాగుతుండగా వరద ముప్పు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్ కోటలో దసరా దుర్గాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొంది రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రజల్లో భక్తిభావం పెంపొందించేలా జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్వగ్రామమైన బందర్ కోటలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందకరమని అన్నారు. వేడుకలతో ఊరంతా భక్తి రసంలో మునిగిపోయిందని అన్నారు. చంద్రబాబు పెద్దన్న లాంటి నాయకుడు. దేశంలోని సంస్కరణలకు శ్రీకారం చుట్టి హైటెక్ వినియోగంతో సమర్థ పాలన అందిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గతంలో హైటెక్ సిటీ, ఇప్పుడు అమరావతి నిర్మాణంలో 3 పారిశ్రామిక సిటీలను ఏపీ ప్రత్యేకత అని చెప్పారు. విశాఖ అందమైన నగరాల్లో ఒకటి. అక్కడ జరిగే సిఐఏ సమ్మిట్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఫర్నిచర్, కలప, కిచెన్, క్యాబినెట్, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పై భారీ సుంకాలు విధించారు. అక్టోబర్ 14 నుంచి కలపపై 10%, క్యాబినెట్లు, అప్హోల్స్టర్ ఫర్నిచర్ పై 25% సుంకాలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ట్రంప్ చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల ప్రభావంతో అమెరికా ఫర్నిచర్ పరిశ్రమ నష్టం పొందింది. తాము అమెరికాలో తయారు చేయకపోతే మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాకు వచ్చిన అన్ని ఫిర్యాదులను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని దీనిని ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. మహిళల వన్డే ప్రపంచ కప్ అట్టహాసంగా మొదలైంది. మరి కాసేపట్లో భారత్, శ్రీలంక జట్టు మధ్య గుహవాటిక వేదిక తలపడనున్నాయి. టాప్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. స్వదేశంలో ఆడుతుండడం, ఇటీవల ప్రదర్శన మెరుగ్గా ఉండడంతో భారత జట్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను మెగా కుటుంబం అంతా కలిసి వీక్షించిన విషయం తెలిసిందే. సినిమా చూసిన అనంతరం హీరో చిరంజీవి ఈ సినిమాపై పూర్తి రివ్యూ ఇచ్చారు. తన అభిమానులకు కావాల్సిన విందును పవన్ ఈ సినిమాతో ఇచ్చారని తెలిపారు. కుటుంబంతో పాటు ఓజీ మూవీ యూనిట్ తో కలిసి థియేటర్లో దిగిన ఫోటోలను చిరంజీవి పంచుకున్నారు. నా కుటుంబంతో కలిసి ఓజీ చూశాను అని పోస్ట్ చేశారు. ఒమేగా సీకి మొబిలిటీ దేశంలో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటోను పరిచయం చేసింది. స్వయం గతి పేరిట ఈ ఎలక్ట్రిక్ ఆటోని ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ప్యాసింజర్ వర్షన్ ధర
4 లక్షల నుంచి ప్రారంభం కాగా కార్గో వర్షన్ 4,15,000కు లభించనుంది. ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలో మొదలవుతాయని కంపెనీ తెలిపింది. మిస్ అయ్యే షాట్ లేదు, మిస్ అయ్యే ఫ్యాక్ట్ లేదు. ఇదే YK47. మరో రౌండ్లో మళ్ళీ కలుద్దాం.